ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టింది. దీన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. వివిధ రకాల సేవలు, సర్టిఫికేట్స్ కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టయింది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనాపరమైన సంస్కరణలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సర్కార్ తెరతీసింది. ఈ క్రమంలో జనవరి 18వ తేదీన వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. దీన్ని మరింత విస్తరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని 500కు పెంచాలంటూ ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వారికి సూచనలు కూడా ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులను కూడా వాట్సాప్ ద్వారానే జారీ చేస్తామంటూ గతంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులకి సూచనలు సైతం అప్పట్లోనే జారీ చేశారాయన. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను 45 రోజుల్లో కసరత్తును పూర్తి చేస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై అటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పష్టతనిచ్చారు. క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డును త్వరలోనే ఇవ్వబోతున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ నిబంధనలు పూర్తి చేస్తామని చెప్పారు. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ డెడ్ లైన్ పెట్టారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి 500 రకాల సేవలను ఖచ్చితంగా అమలు చేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. తన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయా ప్రభుత్వ సేవలకు ప్రజలు అందుబాటులోకి తీసుకొని వస్తామని స్పష్టం చేశారు. వచ్చే 100 రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ ఎనేబుల్డ్ సేవలను ప్రారంభిస్తామని నారా లోకేష్ అన్నారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి దీనికి అవసరమైన సేవలను కూడా మొత్తం సవరణలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలన్నింటికీ కూడా మరింత సులభంగా ప్రజలకు అందే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ తరహాలోనే పాలన కూడా అందుబాటులోకి ఉండాలని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్స్ ని బుక్ చేసుకోవడం లేదా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ తరహాలో ఎందుకు సులభతరం కాకూడదని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అదే తరహాలో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.